హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి థర్స్డే అండి. థర్స్డే మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను దోశ కోసం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఇక్కడ నేను చిద్వి కోసం అని దోశ వేస్తున్నాను. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఇవాళ ఇల్లంతా దుమ్ము దులిపి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. 2 వీక్స్ నుంచి ఇంట్లో లేము కదా. వెడ్నెస్డే వచ్చాము, ఇవాళ థర్స్డే. ఇంకా వెడ్నెస్డే రోజు క్లీన్ చేయలేదు, ఇంకా ఇవాళ థర్స్డే చేద్దామని. సో అది చిద్వి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ రామ్ షూస్ వేస్తున్నాడు. నేను అనుకున్నాను ఇవాళ బాగానే ఏడుస్తాడేమో అని, కానీ అస్సలు ఏడవలేదు. నిన్న వెడ్నెస్డే రోజు వచ్చిన రోజు అడిగితే వెళ్ళను, టుమారో వెళ్తావా అంటే ఓకే అమ్మ అన్నాడు. మరి మార్నింగ్ అడిగితే వెళ్ళను అని అన్నాడు అంతే. కానీ రెడీ అయిపోయాడు. ఏమంటే చిద్వి పైన టీషర్ట్ వేసుకుంటాడు, కింద డ్రాయర్ వేసుకోవడానికి అస్సలు ఇష్టపడాడు. దానికి సస్పెండర్స్ ఉంటాయన్నమాట యూనిఫామ్ డ్రాయర్కి, అందుకే వేసుకోడు. అందుకే వేరేది వేసుకొని వెళ్తున్నాడు. సో అసలు ఏడవలేదంట. స్కూల్ దగ్గరికి వెళ్తేనే బ్యాగ్ తీసుకోవడం కూడా మర్చిపోయి లోపలికి పరిగెత్తాడంట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఏడుస్తాడు అనుకున్నప్పుడు అస్సలు ఏడవకుండా వెళ్ళినందుకు. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా, కిచెన్ అంతా. ఇక్కడ నా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకొకసారి బూచ్ అంతా దులిపి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. అంత ఎక్కువ అస్సలు లేదు, ఎందుకంటే ఇంకా 2 వీక్స్ నుంచి లేమని చెప్పి ఊరికే అలాగా దులిపేశాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ డీప్ క్లీన్ చేస్తాను కాబట్టి అస్సలు దుమ్మేం లేదు. ఇలాగా అన్ని రూమ్స్ ఒకసారి బూచ్ అంతా దులిపి ఇంకా చెత్త అంతా ఊడ్చేసాను. ఇంకా కిచెన్ సిల్క్స్ అవన్నీ నిన్ననే ఒక తడి క్లాత్ తోటి తుడిచేసాను. తర్వాత ఇంకా టేబుల్, ఫ్రిడ్జ్ పైన అంతా డస్ట్ పడి ఉంటుంది కదా, అది అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు టైం 10:20 అవుతుంది. సో ఒక 2 అవర్స్ పట్టింది క్లీన్ చేయడం, ఇల్లు మొత్తం అండ్ బయట కూడా. తర్వాత నేను ఇక్కడ ఇంకా మ్యూజిక్ ప్లే చేసుకొని ఇంకా క్లీనింగ్ అనేది కంటిన్యూ చేశాను. ఇక్కడ నేను అలా వైకుంఠపురంలో సాంగ్స్ ప్లే చేసి వర్క్ అనేది చేసుకుంటున్నాను. బూచి దులపడం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ నుంచి ఊడవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ సిలిండర్ అవన్నీ తీసి రైస్ అక్కడే పెట్టింటాను, ఇంకా అవన్నీ తీసి ఊడుస్తున్నాను. ఇక్కడ క్లీనింగ్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకి మరి నెక్స్ట్ క్లీన్ చేయడానికి ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది. లేదంటే ఒక 2-3 మంత్స్కి ఒకసారి చేద్దాంలే డీప్ క్లీన్ అనుకుంటే అప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ అనేది రాదు. ఏదో పెద్ద పనిలాగా ఉంటుంది. సో అందుకని చెప్పి మనం డస్ట్ ఇంకా ఎక్కువ ఫామ్ కాకముందే క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేయాలన్నప్పుడు అంత పెద్ద పనిలాగా ఏమి అనిపించదు అనమాట. నేనైతే ఇలానే చేస్తాను. ఇక్కడ కింద సెల్ఫ్స్లో బ్లాంకెట్స్ అన్నీ పెడతానన్నమాట. ఇంకా అవి కూడా తీసి ఒకసారి ఊడుస్తున్నాను. మేమైతే ఊడవడం అని అంటాము, కానీ కొన్ని ఏరియాస్లో చిమ్మడం అని కూడా అంటారు. ఎందుకంటే మా తోడు కోడలు మేము ఇల్లు ఊడ్చాలి అంటుంటే ఏంది ఊడ్చేది అని నవ్వుతుంటుంది అనమాట. వాళ్ళ ఊరి సైడ్ అయితే చిమ్మడం అంటారంట. సో అది తర్వాత ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేది అయిపోయింది.
ఇంకా ఈలోపు మా అన్న ఫోన్ చేశారనమాట. సో ఇంకా ఈ చెత్త అంతా చాట్లోకి ఎత్తుతూ ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాను. ఊడవడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇల్లు మొత్తం కడుగుతున్నాను. అంటే ఎక్కువ వాటర్ వేసి మాప్ తోటి క్లీన్ చేస్తున్నాను. సో నేనైతే లైజాల్ యూస్ చేస్తాను ఇల్లు క్లీన్ చేయడానికి. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం క్లీన్ చేసేదంతా అయిపోయిన తర్వాత చాలా రిలాక్సింగ్ ఉంటుంది నాకు. బై ద వే ఇక్కడ ఒక వైట్ బ్యాగ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని నేను యూస్ చేసిన క్లాత్స్ వేయడానికని యూస్ చేస్తుంటాను. ఇంకా మరి దానికోసం సపరేట్గా బాస్కెట్ ఎందుకంటే నేను ఎవ్రీ డే బై డే బట్టలు వాష్ చేస్తాను కాబట్టి ఇంకా బాస్కెట్ ఏం అవసరం లేదు. అందుకే ఆ బ్యాగ్ని యూస్ చేస్తానన్నమాట. అది పెద్దగా ఉంటుంది, సో దానికోసం యూస్ చేస్తాను. బెడ్రూమ్ అయిపోయింది క్లీన్ చేయడం. ఇప్పుడు నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి దేవుడిని పెట్టింటాను కదా, ఆ రూమ్ అనమాట. తర్వాత ఇంకా కిచెన్ అయిపోయిన తర్వాత ఈ రూమ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక పెద్ద మూట కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి మర్మరాలు. మా ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఇవి. మా బావ వాళ్ళకి కావాలంట, సో వాళ్ళ కోసం తెచ్చినవి. ఈ బొరుగులు మర్మరాలు అనేది ఇక్కడ కూడా దొరుకుతాయి హైదరాబాద్లో. కాకపోతే అవి అంత టేస్ట్ ఉండవు ఉగ్గాని చేస్తే. సో మా సైడ్ ఉన్నట్ల టేస్ట్ అనిపించవు. అందుకే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి తీసుకురమ్మన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా లివింగ్ రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా బయట ఒకటి ఉంది. ఇంకా ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇంకా బయట ఇలాగా వాటర్ పోసి ఊడ్చిన తర్వాత ఇంకా ఇలాగ మాప్ తోటి క్లీన్ చేస్తాను. అక్కడ హోల్ ఉంది పోవడానికి, వాటర్ పోవడానికి. అందుకే ఇంకా వాటర్ తోటి క్లీన్ చేస్తే డస్ట్ అంతా నీట్గా పోతుంది కాబట్టి ఇలా చేస్తాను. సో ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఒక 2 hours దాకా పట్టింది. 10:20కి స్టార్ట్ చేస్తే 12కి అలా అయ్యింది. తర్వాత ఇంకా వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను చూడండి. ఇంకా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి గీజర్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా స్నానం చేయడానికి ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నాను. చూడండి టైం 12:07 అవుతుంది. తర్వాత నా షవర్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:20 అవుతుంది. నేను ఇక్కడ ఇంకా హడావిడిగా రెడీ అవుతున్నాను చిద్విని స్కూల్ నుంచి తీసుకురావడానికి. చిద్విని తీసుకొని వచ్చేసాను ఇంకా స్కూల్ నుంచి. ఇంక ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి నేను ఇవాళ బెండకాయ కర్రీ చేస్తున్నాను. సో ఇప్పటికే టైం వచ్చేసి 1 అలా అవుతుంది. ఇంకా ఫాస్ట్గా బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఇదైతే త్వరగా అయిపోతుందని ఇంకా ఇది చేసేస్తున్నాను. సో సైమల్టేనియస్గా ఇంకా ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఉప్పు కారం అవి వేసి ఒకసారి కలుపుతున్నాను.
తర్వాత ఇక్కడ ఇంకా చిద్వికి తినిపించడానికి పెట్టుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా క్లీనింగ్ రొటీన్. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే యాజ్ యూజువల్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.